ఏం టెండర్లో ఏమో పోర్రి, పైసలు ఉన్నోనికి ఒక తీరు న్యాయం, లేనోళ్ళకు ఇంకో తీరు న్యాయం ఉంటుంది. ఇక పైసలు ఉన్నోళ్ళది రాజ్యం అన్నట్టు ఎంత ఎక్కువ వలికితే అంత లాభం ఆ సంస్థకు. అగో గట్నే గిడ ఓ గుల్లే టెండర్ వాడితే గిలు రోడ్డు మీద పడ్డరు. మరి అది ఏం గుడి, ఏమైంది మనం కూడా చూడాలి కదా, చూసొద్దాం పాడ్రి. వామ్ము వామ్ము గీ బాసర సరస్వతి గుళ్ళే కూడా న్యాయం దక్కలేదంటే ఇక ఏడికి పోయి బతకాలు చెప్పుర్రి. ఇగో గీడ కొంతమంది అమ్మలక్కలు వెనక కానొత్తురు కదా, ఇగో గీల గురించే మనం ఇప్పుడు చెప్పుకునేది. ఇగో అయితే వీళ్ళు 30 ఏళ్ళ నుంచి ఈ గుళ్ళె లడ్డూలు తయారు చేసుకుంటా బతుకుతుర్రట. పొద్దుగాల మబ్బులు వచ్చి మధ్యాహ్నం దాకా ఈ గుళ్ళెనే ఎన్ని లడ్లు అయితే అవసరం ఉంటే అన్ని లడ్లు చేసుకొని ఇంటికి పోతారు. అయితే అన్ని గుళ్ళ లెక్కనే ఈ గుళ్ళె కూడా మొన్న 4 నెలల కింద టెండర్ వాడిర్రు. కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు బాగా పైసలు పట్టుకొని 90 పైసలకు ఒక లడ్డు లెక్క మాట్లాడుకున్నారు. కానీ మిగతా గుళ్ళల్లో మాత్రం 30 పైసలకు 40 పైసలకే ఉంటుంది. కానీ గిడ ఓ 30-40 పైసలు ఎక్కువనే అనుకోరాదురు. ఇక గన్ని పైసలు గిడ పేదోళ్ళు పెట్టరు కదా, ఇక అందుకని టెండర్లు వాళ్ళు దక్కించుకున్నారు, గిళ్ళని బయటికి వెళ్ళగొచ్చిర్రు. ఇక మాకు పని లేకుండా చేస్తున్నారా అని చెప్పేసి ఇలా ఆవేదన. ఇక ఊరోళ్ళంతా ఒకదాన కూడి టెండర్ ఇస్తే వీళ్ళకని ఇవ్వాలి, లేకపోతే ఈ గుళ్ళి ఇళ్ళకి ఏమైనా పని అనియాలని చెప్పేసి అనబట్టిర్రు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న లడ్డు పులిహోర తయారు చేసే టెండర్నే ఇది ఒక నిదర్శనం. ప్రతి ఆలయంలో టెండర్లు జరుగుతాయి, వాస్తవం అది. ఇక్కడ మాత్రం 90 పైసలకు ఒక లడ్డు తయారు చేయడానికి, ఇక్కడ విక్రయించడానికి ఒక సింగిల్ టెండర్ ఇవ్వడం జరిగింది. ఈ దాంట్లో ఏఈఓ అందరి హస్తం ఉంది. ఏఈఓ పైన ఈ కాంగ్రెస్ నాయకులు కమిషనర్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని తప్పించుకోవడానికే ఈ టెండరు 90 పైసలకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆలయంలో 40 పైసల నుంచి 50 పైసలే ఉంటుంది. దాదాపు ఒక్కొక్క లడ్డుకు 40 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. అదనంగా ఇవ్వడానికి కారణం ఇప్పుడు ఈ అమాయకులైన వీళ్ళ నోటికాడి కూడు కొట్టడమే తప్ప ఇక్కడ ఉన్న నాయకులు కొందరు కలిసి ఈ టెండర్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని మేము ఆశిస్తున్నాము. లేని ఎడల ఈ పేదవాళ్ళ కోసం మేము అందరం కూడా రోడ్డెక్కి ధర్నాలు చేయడానికి మేము సంసిద్ధమై ఉన్నాము. గ్రామస్తులందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి ఈ ధర్నా చేసిన వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చేస్తున్న ఈ తతంగం, వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి టెండర్ తీసుకున్నారు. సింగిల్ టెండర్ ఇవ్వడం అన్నది ఈ అవినీతికి ఇదొకటి ఖరాబాస్తా అని నేను చెప్తున్నాను. చూసినారుల పబ్లిక్ దేవుని గుళ్ళ కూడా పని చేద్దామంటే పని దొరకకుండా కొంతమంది డబ్బున్నోళ్ళు వచ్చి ఇలా పేదోళ్ళని బయటికి నెడుతుంటే ఇక ఎడిపోయి బతకాలు చెప్పుర్రి పేదోళ్ళు. అంటే పేదోళ్ళ లెక్క పుట్టడమే ఇలా చేసుకున్నా తప్ప దేవుని గుళ్ళ కూడా ఉన్నోళ్ళు పేదోళ్ళు అనే తేడాలు ఉంటాయా చెప్పుర్రి. ఇక ఊరోళ్ళు అయితే వీళ్ళకి ఈడ ఉద్యోగం ఇవ్వకపోతే అసలు ఇంచలే కాదు, ఎంత పెద్ద ధర్ర అయినా సరే ఈయనే కూర్చుంటామా అని పట్టిర్రు. ఇక చూడాలి మరి మన మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు ఉంది కదా, ఇక ఏం చేస్తుందో వీళ్ళకు న్యాయం.